దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 8. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి. యెషయా గ్రంథము 37:14. 14వ శిఖరము. అష్షూరు రాజు దేవుని ప్రజలను బెదిరించి వారిని హెచ్చరించుచు రాజైన హిజ్కియాకు ఒక ఉత్తరము నంపెను. దానిని చదివిన తరువాత హిజ్కియా దేవుని మందిరములోనికి వెళ్ళెను. తాను తన ప్రజలు అతి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు వారికి తప్పక జవాబు ఇయ్యగలడని వారు ఎరిగి ఉండిరి. అష్షూరు రాజు వారి మీదికి గొప్ప సైన్యంతో వచ్చి తాను ఇతర జనాంగములను జయించిన రీతినే వారిని కూడా జయింతునని బెదిరించుచుండెను. మానవ రీతిగా చూచినచో విడుదల పొందుటకు నిరీక్షణ లేకుండెను. అయినను హిజ్కియా దేవుని యందు నమ్మిక ఉంచెను. అతడు దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు జవాబునిచ్చి అతనిని విడిపించెను. హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుడు ఏ రీతిగా తన ప్రార్థనకు జవాబిచ్చునో ఎరుగడు గాని దేవుడు ఎరుగును. యెషయా గ్రంథము 37:36. ఉదయమున లేచుసరికి అష్షూరీయుల సైనికులందరూ చచ్చిపడి ఉంటను చూచెను. దీని ద్వారా శత్రువు మనలను అనేక రీతులుగా ఎదిరించినప్పుడు మనము ఉపయోగించగల ఆయుధమును గూర్చి నేర్చుకుందాము. అదే ప్రార్థన. మనము తగినంత సమయము మోకాళ్ళపై ప్రార్థించుటకు నేర్చుకొనినప్పుడే పరలోకము తెరవబడుటను, తుఫాను వలె మన మీదికి రేగు శత్రువు సిగ్గుపరచబడుటను చూడగలం. 15వ శిఖరము. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవాను ప్రార్థించెను. యెషయా గ్రంథము 38:2-3 వచనములు. అప్పుడప్పుడు తీవ్రమైన గుర్తుపట్టజాలని వ్యాధులు మనకు రావచ్చును. ఈ మంటి శరీరంలో ఉన్నంత కాలం మనకు అన్ని రకముల వ్యాధులు రావచ్చును. అయితే మనము దేవుని యొద్ద నుండి స్వస్థత పొందగలము. ప్రభువు తన స్వస్థత శక్తితో వచ్చి నన్ను తాకిన సందర్భములు ఎన్నో నేను ఎరుగుదును. ఆయన శక్తిమంతుడు. అయితే హిజ్కియా ప్రార్థించిన రీతిగా మనము సామాన్య విశ్వాసముతో ప్రార్థించవలెను. హిజ్కియా మొరను దేవుడు ఆలకించెను. మనము కూడా చిన్న బిడ్డల విశ్వాసమును పోలిన విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ఆయన మనకును జవాబిచ్చును. మనము వెళ్ళు ప్రతి అనుభవము ద్వారా మనము బలమైన విశ్వాసమును పొందెదము. మనము ఆయనను ఆశ్రయించినప్పుడే అట్టి విశ్వాసమును మనకు ఆయన అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్.